హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 21 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 58.60 ఉన్నాను. ఏంటో మరి 10 గ్రామ్స్ అయితే వెయిట్ పెరిగాను. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజైతే డీటాక్స్ డ్రింక్ కింద నేను ధనియా అలాగే జీరా వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి 2 కప్స్ 1 కప్ అయ్యేదాకా మరిగిచ్చేసి ఇంకా మనం ఫిల్టర్ చేసుకొని తాగేసేయడమే. ఇది వచ్చేసి మనం ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకైతే మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యి మన క్యాలరీస్ బర్న్ అవ్వడానికి అలాగే మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ నేనైతే బాగా మరిగిన తర్వాత అయితే ఇక్కడ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మీరు ఇందులో లెమన్ కానీ అల్లం కానీ కలుపుకుంటానంటే కలుపుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా ఇలాగే తీసేసుకున్నాను. ఈరోజు బాగా మరగడం వల్ల గ్లాస్కి కొంచెమే వచ్చాయన్నమాట, హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా. 1 అవర్ గ్యాప్ ఇచ్చి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు 2 ఇడ్లీ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా కొబ్బరి చట్నీ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు సాంబార్ అయితే తీసుకున్నాను. కొబ్బరి చట్నీ తీసుకోవడం వల్ల మనకి గుడ్ ఫ్యాట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ నేను సాంబార్ తీసుకున్నాను కాబట్టి ఫైబర్ మంచిగా వస్తుందన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇదే. ఇంకా నేను ఎలాంటి వెజిటేబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ మాత్రమే చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చట్నీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. కొబ్బరి చట్నీలో ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. మాకైతే 10 ఓ క్లాక్కి తాగే వాటర్ వస్తాయి అన్నమాట. అదే టైంలో నేను బ్రౌన్ రైస్ కడిగేసి నానబెట్టేసుకుంటాను. తినే ముందుగా ఉడికించుకుంటాను అనమాట. తర్వాత అయితే ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్కి ఈరోజు జామకాయ అయితే తీసుకున్నాను. నా దగ్గర చిన్న జామకాయ ఉంది కాబట్టి ఒక జామకాయ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఆకలి వేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్ కింద మీరు ఏవైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఒక 8 నట్స్ కానీ తీసుకోవచ్చండి. ఇవాళ లంచ్లోకి వచ్చేసి నేనైతే బెండకాయ అలాగే పెరుగు కలిపిన గ్రేవీ కర్రీ లాగా చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల ఫ్లాప్ అయిపోయింది. మీరు ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేసుకోండి ఒకవేళ నా వీడియో కనుక ఫాలో అయితే, లేదంటే ఒట్టి బెండకాయ ఫ్రై చేసుకోండి. నేనైతే వీటిని కొద్దిగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను అనమాట. తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను. గ్రేవీ లాగా పెరుగుతో చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, అలాగే కొంచెం ఏమంటారు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే తీసుకొని ఇంకా వీటిని అయితే ఫ్రై చేసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది అయితే డైట్ వీడియోస్ పాటించి నాకు చెప్తున్నారనమాట, అక్క నేను ఈ 5 డేస్కి ఇంత వెయిట్ లాస్ అయ్యాను, 10 డేస్కి ఇంత వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి. అంటే నాకు నేను లాస్ అవుతుందని నాకు తెలుస్తుంది. కాకపోతే నేను షేర్ చేసిన తర్వాత నాకు నిజంగానే అవుతున్నాను ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ మీరు చెప్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మా హస్బెండ్ రాగానే చూడు చూడు ఎంత మంచిగా చెప్తున్నారో, నువ్వు అసలు నన్ను ఏమంటారు నేను వీడియోస్ చేస్తుంటే సపోర్ట్ చేయట్లేదు నువ్వు నాకు అని చెప్పేసి అంటూ ఉంటారు. తను కూడా నవ్వుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా ఈ డైట్ చేయడానికి కారణమే తననమాట. ఏంటంటే ఆంటీలాగా అయిపోతున్నావు నువ్వు, ఆంటీలాగా అయిపోతున్నావు అని ఊరికే ఏదో ఒకటి అంటుంటే ఇంకా నేను లేదు ఇది డైట్ నేను చేయాల్సిందే అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ బేబీ ప్లాన్ చేసినప్పుడు నేను ఇలా డైట్ చేసి వెయిట్ లాస్ అయ్యానండి. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు డైట్ చేయలేదు. నార్మల్గా ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఒక 1 వీక్ చేసి ఆపేయడము, లేకపోతే ఇంకేదో చేసి ఆపేయడము, ఊరు వెళ్ళడము, ఇలా చేసి ఇంకా డైట్ చేసేదాన్ని కాదనమాట. ఈసారి ఇంకా లేదు, ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఇంకా డైట్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, నేను పోస్ట్ చేస్తూ ఉంటే చూసే 2-3 అయినా సరే అడుగుతారు కదా నన్ను, ఈరోజు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎంత అయ్యారు అని చెప్పేసి. కనీసం మీకు చూపించడానికైనా నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, సో నేను ఏ జంక్ తినడానికి వీల్లేదు అని చెప్పి ఉంటుంది అని చెప్పి నేను ఇంకా వీడియోస్ కూడా స్టార్ట్ చేసి షూట్ చేసి ఇంకా పోస్ట్ చేస్తున్నాను.
అందరూ మంచిగా కామెంట్ చేస్తుంటే నాకు భలే అనిపిస్తుందనమాట. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఎవరు ఇలా నెగెటివ్‌గా గానీ అలా ఏం పెట్టలేదు. మంచిగా పెడుతున్నారు. సో, మీరు కామెంట్ చేసింది కాక మీ ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి చెప్తుంటే నాకు భలే అనిపిస్తుందనమాట. మా ఇంట్లో వాళ్ళు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా గానీ మీరు చేస్తుంటే నాకు చాలా అనిపిస్తుందసలు. సో, ఇక్కడైతే నేనింకా బెండకాయ కర్రీ రెడీ చేస్తున్నాను. ఏదో ట్రై చేశాను, ఏదో అయిపోయిందనమాట. ఇలా అయితే పెరుగు చారులాగా చేసేసుకున్నాను ఫస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, కొద్దిగా కారము యాడ్ చేసి ఇది కొంచెం సేపు ఇలా కలిపేసుకొని, ఇంకా తర్వాత మనం చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా! అవి ఇందులో యాడ్ చేసేయడమే. ఇంకా మీరు డైట్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తీసుకోండి. తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక 2 అవర్స్ అన్న గ్యాప్ ఉంటుంది కదా! ఆ గ్యాప్‌లో మీకేమైనా ఆకలిలాగా అనిపిస్తే ఒకవేళ మీరు టీ, కాఫీ తాగే వాళ్ళైతే టీ, కాఫీ తీసుకోండి. అది షుగర్ లేకుండా తీసుకోండి. లేదు అనుకుంటే ఒక ఫ్రూట్ అయినా తినేసేయండి. ఒక ఫ్రూట్ అంటే పెద్ద ఫ్రూట్ కాదు, చిన్న ఫ్రూట్ అయితేనేమో ఒకటి తీసుకోండి. పెద్ద ఫ్రూట్ అయితేనేమో హాఫ్ తీసుకోండి. అలాగే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకి మధ్యలో మనం ఇంకొక స్నాక్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా అవ్వకపోతే స్కిప్ చేసేయండి. ఆకలి అయితే మటుకి ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, ఏవైనా నట్స్ తీసుకోండి, లేకపోతే మురుమురాలు ఉంటాయి కదా, వాటితో చాట్ లాగా చేసుకొని తినండి. లేదు అనంటే ఇవి పూల్ మక్కన దొరుకుతుంది కదా ఇప్పుడు, అది కూడా ఫ్రై చేసుకొని తినేయొచ్చు అనమాట. నేనైతే ఫ్రూట్స్ కానీ, పూల్ మక్కన కానీ, లేదు అంటే డ్రై నట్స్ కానీ సోక్ చేసుకొని ఇవి మాత్రం తీసుకుంటాననమాట. ఎక్కువగా నాకు అవైలబుల్‌గా అవి ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటాను. మన ఇంట్లో ఏవుంటే అవి తీసుకొని మనం డైట్ చేసి మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చనమాట. కర్రీ ఫ్లాప్ అయినా గానీ నాకు ఇది తినేప్పుడు ఏం ఫీలింగ్ వచ్చిందనంటే, పెరుగు వచ్చేసి పన్నీర్ టైప్‌లో అయిపోయిందనమాట. పన్నీర్ బుర్జీ మీరు ఎప్పుడైనా తినుంటే దాని టేస్ట్ తెలుస్తుంది. పన్నీర్ బుర్జీ లాగా ఉందనమాట. బావుంది టేస్ట్ అయితే. కాకపోతే నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు అదొకలా ఉంది. నేను ట్రై చేసినప్పుడు ఇంకొకలా వచ్చింది. ఇంకా తర్వాత అయితే నేను ఈరోజు మంచిగా కొద్దిగా ప్రోటీన్ కోసం అయితే ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. ఇంకా మంచిగా నాకు ఇలా ఆమ్లెట్ చేసుకుంటే ఇష్టం. ఆనియన్స్ వేసుకున్న దానికంటే ఇలా చేసుకుంటే చాలా ఇష్టం. ఇంకా 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలాగే ఒక కప్‌లోకి మనం చేసుకున్న కర్రీ తీసుకున్నాను. తర్వాత ఒక ఆమ్లెట్, అలాగే కీరా దోస అయితే ఇంకా లంచ్‌లోకైతే ఇలా కంప్లీట్ చేసి, ఇంకా ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకున్నానండి. ఇంకా బెండకాయలో ఉండే గ్లైసెమిక్ అనేది మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచి విటమిన్స్ వస్తాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే వస్తాయన్నమాట బెండకాయ తీసుకోవడం వల్ల. ఇక్కడైతే ఇంకా నేను బటర్ మిల్క్ చేసుకొని బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను. ఇంకా బటర్ మిల్క్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను పాపని పడుకోబెట్టి ఇంకా ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు నేను. తర్వాత ఇంకా డైరెక్ట్‌గా మార్నింగ్‌ది బ్రౌన్ రైస్ ఉంటే దాంట్లో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకున్నాను బ్రౌన్ రైస్‌తో. ఇంకా ఈరోజు వచ్చేసి ఇదేనండి నాదైతే డిన్నరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా 1 బై 1 మీరు మొత్తం వాచ్ చేసేయచ్చు. మర్చిపోయాను, నేను బెండకాయ పులుసు అలా చేశానని మీరు అలా ట్రై చేయొద్దు పెరుగుతో. నేను ఫస్ట్ టైం ట్రై చేసా, అది ఫ్లాప్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.